నాలా రికార్డులో లేదని దాదాపు 25 years సార్. ఇంతమంది నడిచింది ఒక్కటి ఏమో అంతే పోతుంది ముందర పదహారు రోడ్ మంచిగా అయిందా ఈ పాలసీ రోడ్లు అంతా చేస్తున్నారు డ్రైనేజ్ చేసిన సార్ 5 lakhs. సరే ఇదంతా దారి రైట్ సైడ్ ఉండే సార్ 4 ఎట్లా అదే 4 మనం పెద్ద కెనాల్కి ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది ఇది నాలా రికార్డులో లేదని రాసిచ్చారు. ఇరిగేషన్ వాళ్ళేమో అంజనకు సొసైటీ మీటింగ్ పెడితే బండి ఇప్పుడు పవన్ మంత్రులు కదా మన 15 కోట్ల 26 లక్షల వరకు దాంట్లో ఇవి 3 వర్కులు ఉన్నాయి సార్. 10, 10, 6 హనుమంతు నుంచి రాజేంద్ర రెడ్డి వరకు 6 లక్షలు సార్ సీసీ రోడ్డు. నరసయ్య గారి ఇంటి నుంచి విజయ గారి ఇంటి వరకు తులసినగర్ 10 లక్షలు. శశిధర్ ఇంటి నుంచి సంధ్యారాయణ ఇంటి వరకు సీసీ రోడ్ 10 లక్షలు. ఇవి 3 15 కోట్ల వల్ల 26 lakhs ఉన్నాయి సార్. మన ఈ శ్రీధరరావు సార్ దాంట్లో 8 lakhs రోడ్ మీరు ఇంతకుముందు చూసి కదా సార్. అది ప్లస్ 20 లక్షలు జిఎస్ఆర్ దాంట్లో ఉన్నాయి సార్. వార్డు 25వ వార్డులో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది. రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత దాని క్వాలిటీ టెస్ట్ ఏ విధంగా ఉంది, ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని చెప్పి వీధి వీధి తిరిగి ఇంకేదైనా అవసరం ఉందా అని చెప్పి ప్రజల నుండి కూడా సేకరించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో 48 వార్డులు ఉన్న సమయంలో 25వ వార్డు చాలా వెనుకబడి ఉండే మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మన 25వ వార్డుకి 1,40 లక్షలు సుమారుగా వేచించి రోడ్డు నిర్మాణాన్ని కానీ డ్రైనేజ్ నిర్మాణాన్ని కానీ చేయడం జరిగింది. వివిధ ఫండింగ్ ద్వారా జనరల్ ఫండే కానీ ఎస్సీ సప్లానే కానీ టీఎఫ్ఏడిసే కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు జగిత్యాల పట్టణంలోనే 25వ వార్డు అంటే ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతం, కానీ ఇప్పుడు పోయే పరిస్థితిలో ఉండే. ఫస్ట్ ఫేజ్లో నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ 8 లక్షల రూపాయలతోని ఫస్ట్ అక్కడ డ్రైనేజ్ మెటల్ రోడ్డు నిర్మాణం పక్క గల్లీలో చేయడం జరిగింది. అది ఫస్ట్ అసెంట్. వాళ్ళు 20 లక్షలు వేసించి మనం పెట్టాము. నూనె వస్తే నూనె ఎత్తుకునేటట్టు ఉన్నది, వాటర్ కూడా ఆగదు అక్కడ. అంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అది కేవలం మన సంజయ్ అన్న గారి సహకారంతో 20 లక్షలు. వాళ్ళు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. దాని తర్వాత వచ్చేసి చేస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి థ్యాంక్ యూ. పరిశీలన కొరకు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు వార్డు ముఖ్య నాయకులు అందరూ కలిసి పర్యవేక్షించడం జరిగింది. మరి అవి మిగిలించేమన్నా సరిపోయినా సరిపోకున్నా ఇంకా ఎక్కువ అవసరం ఉన్న పెంచి పనులు కంప్లీట్ చేయడం కొరకు తిరగడం నిజంగా అభినందనీయం. మరి నేను కూడా గత
నేను కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా కానీ 6 మాసాలకి వెళ్ళి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి వచ్చిన తర్వాత నేను కూడా వారి వెంబడి తిరుగుతున్నా. జగిత్యాల పట్టణం ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పనిలో కొబ్బరికాయలు కొట్టడం, మరి పనులు జరుగుతున్నాయని పరీక్షించడం, ఇవన్నీ గతంలో ఎవరు కూడా ఈ పర్యవేక్షణ చేయలేదు. వర్కులు వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయారు కానీ మరి ఎక్కడికి వచ్చినాయి, క్వాలిటీ పని జరుగుతుందా, మరి సరిపోకుండా ఇంకేమన్నా నిధులు పెంచి కంప్లీట్ చేయించడానికి దోహదపడదామని ఆలోచన లేదు. మరి వారు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తున్నారు. మరి అందరం కూడా వారి సేవలను గుర్తించి వారికి మద్దతుగా ఉండాలి. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ మనం గెలిపించి మన రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలోపేతం చేసి మరి వారి స్కీములన్నీ ఇవాళ ఉచిత బస్సే కానీ, 500 సిలిండర్ కానీ, ఇవాళ 200 యూనిట్ల కరెంటు కానీ ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు. అన్నిటికన్నా మేము సన్నబియ్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వండి, ఇక్కడ సన్నబియ్యం ఇస్తారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన ముఖ్యమంత్రి గారు చేస్తారు. దయచేసి పని చేసేవారని గుర్తించండి. మన ముఖ్యమంత్రి గారిని, మన ఎమ్మెల్యే గారిని గుర్తించి రేపు స్థానికంగా కూడా మీకు పనిచేసి వాళ్ళని గుర్తించి రేపు జరగబోయే ఎన్నికలు దగ్గరలో 2 మాసాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీళ్ళందరినీ మీరు గెలిపించాలని చెప్పి మీరు భద్రత ప్రకటించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇక పెద్దలందరికీ, మా అక్క చెల్లెళ్లకు, యువతకు, అదేవిధంగా మొన్న వచ్చినప్పుడే తమ్ముడు పవన్ ఇక్కడికి రోడ్ వేస్తున్న రమ్మన్నాడు. ఆ సందర్భంలో ఇక్కడ మీ అందరికి కూడా తెలియజేసిన యువ నాయకుడు పవన్ గారికి, నా వెనంటి ఉంటున్న పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఇన్స్పెక్టర్లు అందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. తులసీనగర్ అనేది మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలోని ఒక అంతర్భాగం. ఉదాహరణ ఇప్పుడు లింగంపేట ఉన్నదంటే అది వేరే ఊరు, ఇప్పుడు కలిసింది. గోవిందపల్లె కూడా వెనుకన పడే ఉంటుండే కానీ అది మోతేలా ఉండే, పట్టణంలో కలవలే. అట్లనే దరూరు క్యాంపు కావచ్చు, అవతల గుడిగజంగాల కాలనీ అవన్నీ ఉంటాయి, అంతా కూడా దరూరులో ఉండే. మొన్న నేను కలిపిన, నేను ఎమ్మెల్యే అయినాక కలపడం జరిగింది. గోవిందపల్లి అంతే. అట్లనే మనం అడిదిక్కు చూస్తే ధరంపూర్ రోడ్డుకు శంకులాపల్లి కూడా అదే పరిస్థితి, తిప్పనపేటలో ఉండే, దాన్ని కూడా కలిపి. సో ఆ ప్రాంతం వెనుకబడ్డదంటే కొన్ని పల్లెలలో ఉండే అనుకోవచ్చు. మరి జగిత్యాల పట్టణంలో అతి ముఖ్యమైన వ్యాపార కేంద్రం వీటి దగ్గర బడుగు బలైన వర్గాలు, పేదలు ఉండే ప్రాంతం ఇంత ఘోరంగా ఉండడం అనేది నిజంగా బాధాకరం. చాలామంది రాజకీయాలు చేస్తారు. రాజకీయాల వరకే ఉండాలి, ఎలక్షన్ల వరకు. ప్రతినిత్యం రాజకీయాలు కాదు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనే ఆలోచనతోటి మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో అంతర్గామగా బాగా అనుబంధం. ఎడ్ల బండి మీద ఇట్లనే పోతుంటుంది. మా తాతలు ఎంపీ కావచ్చు, పేరైన ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మధ్యలో రకరకాల కారణాలు కొంచెం నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేద్దాం. వారే మున్సిపల్ శాఖ మంత్రి. నాకున్న దాంట్లో 2 మున్సిపాలిటీలు, రాయకరెడ్డి, జగిత్యాల. సఖ్యతగా ఉండాలి, పని చేసుకోవాలి. లేకపోతే ధర్నాలు చేసుకుంటున్నారు, డౌన్ అనుకుంటుండాలి. లేకపోతే డమ్మీ లెక్క దోకాలు కూర్చుంటే పైసలు. అట్లా కాకుండా మరి కొంత అభివృద్ధి చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అనే ఆలోచనతోటి కొన్ని విమర్శలకు గురైనా కానీ మేము ముందున్నాం. ఆ విమర్శించటం వాళ్ళు అంతకుముందు నన్ను ఇప్పుడు ఆకర్షించినట్టు ఎంతోమందిని ఆకర్షించుకున్నారు. ఆ విషయం కూడా మీ అందరూ తెలుసు. పార్టీలు అటు మరి ఇంతకుముందు తమ్ముడు పవన్ చాలా విషయాలు చెప్పాడు. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి వానాకాలం. ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా కాకంటే కొద్దిగా ముందు ఓడిపోయినా ఫస్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు చెప్పిరి, కథలు చెప్పిరి, అయిపోయి ఇంకేమవుతారు అంటే పొద్దుటతో ఓడిపోయినా. అప్పుడు కూడా నాకు మంచిగా ఓట్లేసారు. ఎందుకంటే మా నాన్న పరిచయమో, నేను పరిచయమో మంచిగా వేసారు. అప్పుడు తర్వాత రెండోసారి అయితే ఇక బ్రహ్మరథం పట్టింది. మొన్న కూడా నాకు మీరు అందరు మెజార్టీచ్చి గెలిపించారు. మరి గెలిపించిన సందర్భంలో రుణం తీసుకోవాలి. దాఖలు కూర్చొని డబ్బులు సంపాదించుకుంటే ఏమవుతుంది అని చెప్పి ఆలోచనతోటి వల్ల దాదాపు 50 కోట్ల రూపాయల పనులు, 50 లక్షల రూపాయల పనులు మన ప్రాంతంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది డబల్ బెడ్రూమ్లకు పోయి మీకు తెలిసిన వాళ్ళే. ఆడ ఇప్పుడు లైట్లకు కూడా టెండర్ అయిపోయింది. వాడకట్టు బుగ్గలు కూడా వస్తాయి. ఇంటింటికి కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి.
సెప్టిక్ ట్యాంకులు వచ్చాయి. సరస్వతి గుట్ట మీద బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ కట్టాం. అక్కడ మున్ముందు కూడా ఇంకా చాలా చేసేది చేస్తాం. ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇంతవరకు ఎన్నడూ రాలేదు. రేపటి నాడు కూడా ఇక్కడ స్థలం ఉండి ఇల్లు లేని పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థలం ఉండి కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు అవుతాయి. గతంలో ఇందిరమ్మ ఇల్లు అంటే అక్కడోటి ఇక్కడోటి ఇంత అప్పు చేసుకుంటే అయిండే. ఇక్కడ కూడా అయింది నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నకు సేవ చేసుకుంటుండే ఒక అమ్మ, వాళ్ళ కొడుకు కూడా నా దగ్గరే ఉంటుండే, కట్టుకున్నది ఇందిరమ్మ ఇల్లు. అతి కష్టం మీద మా నాన్న ఎంత చదివిండో. మా నాన్న వకీలు ఎక్కి కదా బాగానే ఉంది. నాన్న కింద పనిచేసే వకీల్ మున్సిపల్ ఆఫీస్కు 3-4 సార్లు పోవాల్సి వచ్చింది. ఆ 10,000 బిల్లో సిమెంట్ ఇప్పించుతుంది. ఇక అక్కడ ఇందిరమ్మ కాలనీ ఇక్కడ మొదట సగం లేకపోయింది. కానీ మనం వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ లేనని డబుల్ బెడ్రూమ్ మీద కట్టారు. ఎందుకు కట్టేందుకు సంజయ్ కుమార్ అయితే మీ తలాపురం ఉండే అంతరంగంలో 1975లో మా తాత మంత్రి ఉన్నప్పుడు ఇంకో మంత్రి వచ్చి అప్పుడు మేము జాయిస్తే ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి రోడ్లు వేసి. ఒక అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా మరి ఇందిరమ్మ ఇల్లు తేవాలి, ఫ్రీ కరెంట్ ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమం అవుతుంది, బస్సు వచ్చింది. చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే ఈ కొందరు బాగా అల్లదల్లా కొట్లాడుకుంటే చేసే పనులు కూడా చెప్పుకోరు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కొన్ని చెప్పుకుంటలేరు. ఇవాళ జగిత్యాల పట్టణంలో 18,000 ఇళ్లకు ఫ్రీ కరెంట్ వస్తుంది. మన వాడకట్ల పేదవాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ అవుతుందా తెలియదు. చిన్న ఇక ఈ బంగ్లాలకు ఎట్లా వస్తుంది? రాదు. కానీ చిన్న వాళ్ళకి అందరికీ వస్తుంది. అలా సన్నబియ్యం అవుతుంది. అంతకుముందు నువ్వు కొనుక్కునే లోపల ఇంకోటి తయారుంటుండే మోసుకుపోతాను. ఇవాళ తినే ఆలోచన. మరి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ స్థలం పరీక్షిస్తూ మున్ముందు తప్ప ఇప్పుడు బుచ్చిరాజం ఇంటి దగ్గర అయిపోయింది. తర్వాత శశిధర్ ఇంటి దగ్గర నుంచి కస్తూరి సంధ్యారాణి ఇంటి దగ్గర కావచ్చు, పెద్దనర్సయ్య ఇంటికి వెళ్ళి బోరే విజయ ఆ ఇంటి దగ్గర, అదేవిధంగా ఆరపల్లి హనుమంత్ ఇంటికి వెళ్ళి తోపారపు రాజేందర్ ఇంటి దగ్గర ఈ 3-4 రోడ్లు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు కూడా వేసేది ఉంది. ఇలా ముఖ్యంగా ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. రేపు వానలు మళ్ళీ బాగా పడ్డాక కూడా మొక్కల మట్టి నీళ్ళు వస్తాయి. నన్ను అడిగింది సార్ ఇట్లున్న, నేను కూడా నన్ను నడిచిపోయాను, బాగా అనిపించింది. ఇవాళ వచ్చేటప్పుడు అది నాకు కొద్దిగా రోడ్డు పెద్ద జనమాట సంబరం అనిపించింది. అదేమన్నా నేను కార్లు వేసుకుని తిరిగేది కానీ మీకోసమే. నన్ను అడిగారు సార్ ఇట్లా కట్టిండ్రు, పర్మిషన్ ఇచ్చారు, కట్టుకున్నా మాకు మోరు లేకపోయి ఎట్లా అన్నారు. ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా. మోరి కట్టాలన్నా, కరెక్ట్ స్తంభం వేయాలన్నా, నల్ల పైప్ వేయాలన్నా, రేపటి నాడు రోడ్డు మంచిగా ఉండి రేపు 3 అంతరాలు కట్టినాక మంచి వచ్చాడు అయితే నా దవాఖాననే అయింది. కరెంటు ఇదే మంటది లేగింది. చాలా ఫైర్ ఇంజన్ అవసరం పడ్డా. మరి రావాలంటే ఒక కార్ కదా అడ్డం ఉంటే వస్తుందా? ఆ డ్రైవర్ పోయి ఎన్నో పడుకుంటాడో లేకపోతే పెట్టి ఇంటికి పోయినా అనుకోండి, కథమే కదా. మరి ఆలోచన చేయాలి. అందుకని చెప్పి రోడ్లు పెద్దగా పెట్టుకోవాలి. పట్టిగానే మీరు కట్టుకున్నాను నువ్వేం చేస్తలేవు సౌలత అని చెప్పి వచ్చినప్పుడు నిలదీసుడు గాయగా చేసి పెద్ద ముచ్చట కాదు. మీరు నన్ను నిలదీయగానే మా మీడియా వాళ్ళు మంచిగా కానీ సోషల్ మీడియాలో ఒకటి పెడతాను. విన్నారా? మా మీడియా మిత్రులు మంచిగా సోషల్ మీడియా ఒకటి వచ్చింది. మన ఇష్టం కదా, నోరు లేదు తొలకలేదు ఉండాలి. ఇవాళ ఒకటి పెడతానట్టు ఎమ్మెల్యే సార్ నిలదీసారు. ఆడైతే ఊరికి 200 మంది ఇద్దరే వచ్చారు. ఆడ అడిగిన దానికి అర్థమే లేదు. ఆడేదో గోదావరి అంతకంటే పద్ధతులు గోదావరి ఎత్తుదాలన్నట్టు గా పని తప్ప ఇంకోటి లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఈ సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే తప్పకుండా కొద్ది వెనుకకి చరి కట్టుకోండి. అటువంటి అప్పుడు మనం కూడా ఈ మౌలిక వస్తువులు మంచిగా వేయించుకుంటే రేపట్లాంటి మంచిగా ఉంటుంది. ఉదాహరణకు కొండాల గార్డెన్ ముందట ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది పర్మిషన్ తీసుకున్నారా? ఎంతమంది పర్మిషన్ తీసుకున్నారు? ఎందుకంటే రావు. కుమ్మరివాడు అంటారు, సర్కారు భూములు అంటారు. సర్కారు మన అంతకుముందు కౌన్సిలర్కి పోయి దండం పెట్టాలి, లేకపోతే ఇంకోళ్ళు కలాలి, పెద్ద మనుషులు ఆఫీస్కి ఇంకేమో చేయాలి, తెచ్చుకోవాలి. ఇవాళ వాళ్ళకు బాజాప్తా పర్మిషన్ వచ్చినట్టు చేసినా, అధికారికంగా చేసినా రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 126 సర్వే నెంబర్లు 14 జోన్లు కసటి ఉండే మన జగిత్యాల. శంకులపల్లి కావచ్చు, విజయపూర్ కావచ్చు, బస్ డిపో ముందట కావచ్చు, కాలేజ్ వెనకాల గొల్లపల్లి రోడ్డుకు, ఇట్లా 14 ప్రాంతాలు పర్మిషన్లు రాకుంటుంటే అవన్నీ కూడా చేసుకొచ్చినాం. సరే రాజకీయం అంటే పొద్దుగాలైతే ఎలక్షన్లు లేకపోతే ఒక్క ఇదే కాదు, మౌలిక వసతులు పెంచే విధంగా చూడాలి. ఇలా మన మార్కెట్ కూడా రేపటినాడు
అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయిస్తాం. అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయిస్తాం. మంచి మార్కెట్ వస్తుంది. మీరు కూడా సహకరించాలి. మార్కెట్కి పోతే ఇలాంటి బండి విద్యలు కూరగాయలు తెమ్మనద్దు, బుట్ట ఇచ్చి పంపాలి. నన్ను మా అమ్మ గస్తే బుట్ట ఇచ్చి టవర్ కాడ మార్కెట్ పంపుతున్నాడు. మా ఇల్లు గడరి కాడ ఉంటుంది, ఇంకా ఉంది. వినరా? బుట్ట తీసుకుని పోవాలి. ఈ ప్లాస్టిక్ మొత్తం మనకు ఒక భూతం అవుతున్నది. ఆలోచన చేయండి. దొడ్డు ప్లాస్టిక్ బుట్ట ఇచ్చినాం కదా, అది మళ్ళీ కరుగుతుంది. ఈ సన్నం కవర్లు వీటిలో అయితే కూరగాయలు వేసిస్తారో మటన్ వేసిస్తారో అవి కరగాయి, కాలయి, మురుగాయి, మన భూదేవికి బరువు అవుతాయి. కాల పెడితే ఆ పొగ వచ్చి మన వాయుదేవునికి నష్టం చేస్తుంది. మన ముక్కుడేందుకు వాయుదేవుని పుత్రుడే కదా హనుమంతుడు. మన ముక్కుడేందుకు ఈ భూదేవి అన్నీ తెలుసు కదా మీకు. మన సీతమ్మ వారి తల్లి. మరి ఎందుకు మనం ఇట్లా చేయాలి? ఆలోచన చేయాలి. ఈ విషయాలన్నింటిలో కూడా ఈ సహకారం ఉండాలి. తప్పకుండా మీరు ఎంత సహకరిస్తే అంత అభివృద్ధి చేస్తాం. అనుభవం ఉన్న రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం. మీరు ఒకసారి గెలిచినా 2 సార్లు గెలిచినా కాదు, చిన్నప్పటికెళ్ళి చూస్తూ ఉన్నాం. మీ పథకాలను పెద్ద మనుషులకు తెలుసు. ఆ విషయం చెప్పుకునే అవసరమే లేదు. ఈ సందర్భంలో మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఇలా చింతకుంట చెరువు మీ కళ్ళ ముందట ఎట్లుండే, ఒకనాడు కర్ణంకుంట ఎట్లుండే, మరి కర్ణంకుంట తీరే ఉన్నది కానీ పర్రే మొత్తం పూసుకప్పాయి, కిందంతా ముయ్యబట్టి. మీరు అందరూ కూడా సమిష్టిగా యూనియన్ లాగా ఉండాలి. ఉండి ఆ కాలువ పోయే విధంగా చూడాలి. లేకపోతే ఆ నీళ్ళన్నీ మన ఇళ్ళలోకి వస్తాయి. నేను మొన్ననే చెప్పిన, హైదరాబాద్లోకి ఇట్లా నీళ్ళలోకి వస్తే మా ముస్లిం ఏమన్నాడు, నీళ్ళు పానీ గుసే పానీ కా గుసే ఆ పని గుసమే గుసే అన్నాడు. నీళ్ళు మణితక్కడ అంటే నీళ్ళు మణితక్కడ వస్తే మనమే అందులోకి వచ్చినాం అన్నాడు. ఆడికెళ్ళి వీడికి అడ్డం పడ్డాం కావా, ఆ నీళ్ళు అన్నా ఏం కాదు, మన తేడతే మన ఇళ్ళకే కదా. మరి అర్థం చేసుకొని అందరూ సహకరించాలి. రాగానే అదేమైంది ఇదేమైంది అని కాదు, ఉన్నంతలో పనిచేస్తూ ఉన్నాం. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే, ప్రజల సహకారం ఉంటేనే, కొద్దిగా ఎంకరేజ్ కట్టుకుంటేనే ఆ కట్టుకున్న కాంపౌండ్ మా ఆ పెద్ద మనిషి అరే మోరి కోసం ఇంత తిడిచిపెడితే ఏం పోతుంది, ఎంతో జాగున్నారు ఇంత తోటి బండలు పెట్టి కట్టిండు, అడ్డం పోయింది. మన ఆఫీసులలో కాగితాలు దొరికాయి, అదో బాధ. ఇక డబల్ బెడ్రూమ్ కాడ 100 ఫీట్ల దాత అని చెప్పి పేరు కూడా పెట్టారు మంత్రున్న శిలాపలక మీద. ఆ దాత ఇప్పుడు తొవ్విత్తలేడు, గోడ అడ్డం పెట్టారు. పైసలు లేని వాళ్ళు కాదు, కోటీశ్వర్లు. అప్పుడు మంత్రులు నేను రాకముందు శిలాపలక మీద ఇంకా ఉంది పలానా అనే దాత అని. ఇప్పుడు అత్త ఓపెన్ చేసాడు. ఇక మోర్ నీళ్ళు ఎట్లా తీసుకపోవాలి తెలుస్తుంది. తొవ్వ అంటే ఇట్లా తిరిగేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళలో పోతాయి, అవి ఇళ్ళకి వస్తాయి. పెద్ద కష్టం ఉంది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ దగ్గర 500 ఇళ్ళలో. చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా తొందరగా రెడీ. దీసద్దా ఇద్దరు మంచి క్వాలిటీ వర్క్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మనకు కనబడుతున్నాయా పాత రోజులు మంచిగున్నాయా? మందవాల్సిన తోడు సోడాలమ్మ గుడి కాడ కూడా చూసిరాపోయి పోయినా ఎప్పుడైనా ఇంత మంచిగా ఉన్నాయా? పిల్లల కాడ కాడ కూడా మంచిగా వచ్చిందా? ఇది కూడా మంచిగా ఇదే బాగుంటుందా? నువ్వు అట్టే కన్నడ డాక్టర్ అని చెప్తే అప్పుడే గుర్తుపట్టు. నువ్వు ఎమ్మెల్యే అనే వరకు